హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పొదిలి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పొగాకు రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా వారి కష్టాలను చెప్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినప్పుడు రైతులు స్పందించినటువంటి తీరు కానీ, పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడికి రావడం కానీ, మరి జనాలు కూడా విపరీతంగా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడం కోసం మరి ఆ టూర్ సక్సెస్ కావాలని చెప్పి ప్రభుత్వం పైన ఇంకా ఎక్కువ ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మరి వైసీపీ ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్ అయింది. ఆ టూర్ సక్సెస్. మరి టూర్ సక్సెస్ అయింది కదా, మరి రైతుల యొక్క కష్టాల గురించి మాట్లాడారు కదా, మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యూవర్షిప్ ఎక్కువగా ఉంటుంది. ఆ జగన్ గారు ఏం చెప్తారనేది ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. సో అది ప్రజల్లోకి వెళ్ళింది. దాన్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి మనం. సో ఆ డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఉందంటే వీళ్ళది జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కేసులు పెడతా ఉన్నాం. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళందరికీ సంబంధించి కానీ కేసులు పెడతా ఉన్నాం, అరెస్టులు చేస్తూ ఉన్నాం. మనకు అనుకూలమైనటువంటి ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో ఆ వర్గం మీడియాలో గత ప్రభుత్వంలో అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి దానికి సంబంధించినటువంటి డిబేట్లు పెట్టడం, లీకులు చేయడం, రేప్ అరెస్టు మాప్ అరెస్టు అని చెప్పి సో ఈ రకంగా దానికి సంబంధించి కూడా చెప్తా ఉన్నాం. అంటే ప్రజలకు దూరం చేసేటువంటి ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రజల్లోకి వెళితే విపరీతమైనటువంటి జనం వస్తూ ఉన్నారు. మొన్న పొదిలిలో అదే కదా జరిగింది. మరి ఇక్కడ జనాన్ని ఆపలేకపోతూ ఉన్నారు, అభిమానులు ఆపలేకపోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని జనంలోకి వెళ్లకుండా ఆపలేకపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆపాలంటే ఏం చేయాలి? వీళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, ప్రజల కష్టాలు కానీ మొన్న పొగాకు రైతుల కష్టాలు, వాళ్ళ కష్టాలకు సంబంధించి వీళ్ళు ఆ సమస్యను పరిష్కారం చేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి ఛాన్సే ఉండదు కదా. మరి పోనీ అది చేయరు. ఇది చేయకుండా మరి ప్రతిపక్ష నేతగా వాళ్ళ పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే మరి ఆ సక్సెస్ అయినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు దీన్ని డైవర్ట్ చేయడానికి? మొన్న అమరావతి ఇష్యూకు సంబంధించి స్వచ్ఛందంగా మహిళలు వచ్చారని చెప్పి నల్ల బెలూన్లు, రాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధంగా ఆ నిరసన కార్యక్రమం చేపట్టారు అక్కడ. సో ఇప్పుడు ఆ నిరసన కార్యక్రమంలో రెచ్చగొట్టినప్పుడు ఆటోమేటిక్గా అటువైపు నుంచి కూడా మరి తిరుగుబాటు అనేది ఉంటుంది. సో అదే జరిగింది అక్కడ. ఇటు వాళ్ళు రాళ్ళు విసురుకోవడం, వీళ్ళు రాళ్ళు విసురుకోవడం, చెప్పులు విసురుకోవడం, వాళ్ళు చెప్పులు విసురుకోవడం జరిగింది. సో ఈ జరిగినటువంటి క్రమంలో మరి ఇరువైపులా ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇరువైపులా ఉన్నటువంటి వారి మీద కేసు పెట్టాలి. అలా పెట్టకుండా ఇందులో ఒక 30 మంది మీద కేసులు పెట్టి 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరి దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక నోటీసులు కూడా పోలీసు అధికారులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఇచ్చినటువంటి అనుమతి వేరు. మీకు హెలికాప్టర్కి ఒక ఏదో ఎస్పీకేఎస్ ఏదో కళాశాల ఉంటుంది, అక్కడ అనుమతి ఇచ్చాం మీకు. అక్కడి నుంచి మరి విఐపీ వెహికల్స్ ఒక బస్సు మాత్రమే వెళ్ళాలి. కానీ ఎక్కువ వెహికల్స్ వచ్చాయి, మీ పార్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటున్నటువంటి వాళ్ళపైన దాడులు కూడా చేశారు, ఫ్లెక్సీలు కూడా పెట్టి మరి రెచ్చగొట్టే విధంగా వీళ్ళు వ్యాఖ్యానాలు చేయడము, ఆ రైతుల దగ్గరికి పోవడం కూడా, మరి రైతులు కాకుండా వేరే వాళ్ళు కూడా అక్కడికి పోవడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అని చెప్పి దానికి సమాధానం ఇవ్వాలి మీరని చెప్పి ఆయనకు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ అరెస్ట్ చేయబడినటువంటి వాళ్ళకి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా మరి దొంగల్ని పరామర్శించడానికి వచ్చినావా, దొంగలతో మాట్లాడడానికి వచ్చావా అని చెప్పి ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఉందని చెప్పి అందరికీ తెలుసు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తి ఒక పర్యటన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇక్కడ నిరసన తెలియజేసుకోవడానికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారన్నది ఎవరికి అర్థం కాదు. మరి అంత పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని వాళ్ళు చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? పోనీ స్వచ్ఛందంగా అప్పటికప్పుడు వచ్చారా వాళ్ళు? లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించి మేము పర్మిషన్ ఇచ్చింది కొంతమందికి, మరి వీళ్ళంతా ఎట్లా వచ్చారో రాకూడదు కదా, శాంతి భద్రతలకు విఘాతం కలిగింది కదా అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు నిరసన కార్యక్రమం ఎట్లా తెలియజేస్తారు అక్కడ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉందని ముందే ఉందని తెలిసినప్పుడు కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మనం చెప్తున్నప్పటికీ మరి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. సో తెలిసి కూడా మరి వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు అని చెప్తారు. బెలూన్లు ఎగిరేసి ఆ ప్లక్కార్డ్స్ పట్టుకొని ఆ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అక్కడ ఈ రైతులకు సంబంధించిన ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మరి వీళ్ళకి ఎట్లా అక్కడికి అనుమతి ఇచ్చారు? మేము ఇంతవరకే పర్మిషన్ ఇచ్చినాము, ఇన్ని వెహికల్కే పర్మిషన్ ఉంది, వీళ్ళు ఎట్లా వచ్చారని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఇక్కడికి వచ్చారు? వాళ్ళు రాకపోయి ఉంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగిందనేటువంటి అంశం ఏదైతే అది జరగదు కదా. రెచ్చిపోయి రెచ్చగొట్టి బ్యానర్ల పేరు చెప్పి బ్యానర్లు ఏదో మేము తొక్కి పడేస్తాం,
ఎవడడ్డొస్తాడో చూస్తామని చెప్పి అది కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెప్తా ఉన్నారు ఇక్కడ. సో మరి చాలామంది అధికార పార్టీకి చెందినటువంటి చాలామంది లీడర్లు మరి ఫ్లెక్స్లు పెడతా ఉన్నారు కదా, మనల్ని ఎవర్రా ఆపేది, మేము పలానా తాలూకు తొక్కిపట్టి నారదీస్తాం, ఎవడడ్డొస్తాడో చూస్తాం, తిరుగులేదు, తగ్గేదేలే అని చెప్పి ఫ్లెక్సీలు కూడా చాలామంది అధికార పార్టీకి సమస్యలు పెడతారు. మరి ఇది కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్టే కదా ఇక్కడ. దాని గురించి మనం మాట్లాడడం. సో డైవర్ట్ చేయడానికి ఏం చేయాలన్న దాంట్లో ఈ రకంగా వాళ్ళకి మీద కేసులు పెట్టి, ఇప్పుడు రెండు వైపులా కేసులు పెట్టండి, తప్పులేదు. ఇద్దరు పొరపాటు చేశారు కాబట్టి, ఇద్దరు శాంతి భద్రతకు విఘాతం కలిగించారు కాబట్టి ఇది తప్పు అని చెప్పి కేసు పెడితే తప్పులేదు. కానీ ఒకవైపే పెట్టి మళ్ళీ అక్కడ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి వెళ్తే దొంగలతో మాట్లాడడానికి వచ్చావా అని చెప్పి మాట్లాడితే ఏం చేస్తాను చెప్పండి. అరెస్టులు చేస్తూ ఉన్నారు, నోటీసులు పంపిస్తూ ఉన్నారు, ఎవరైనా పలకరించకపోతే దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ అరే వైసీపీ గుండాలు రాళ్లతో దాడి చేశారంట, చెప్పులు విసిరారంట అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ ఛానల్లో కొంతమంది న్యూట్రల్ జర్నలిజం చేసేటువంటి వాళ్ళు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. దొరికిపోయిన వైసీపీ దొంగలు, దొరికిపోయిన కడప గుండాలు, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదంతా దీని గురించే చర్చ జరుగుతుంది. అసలు రైతుల సమస్యలు ఏంది, రైతులు ఎందుకు బాధపడుతూ ఉన్నారు, పొగాకు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనే దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఆ రైతుల సమస్య వెళ్ళిపోయింది. అంటే ఇదే అనమాట వాళ్ళకి కావాల్సిందే. అసలైనటువంటి జరగాల్సిన పరిష్కారం కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం కాకుండా, ఆ కష్టాలు తీర్చకుండా, ఆ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళను పలకరించడానికి, వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తుల మీద ఈ రకంగా కేసులు పెట్టి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కొంతమంది అంటారు అట్లా దాడి చేశాను వదిలేయాలా అని చెప్పి. వదిలేయమని ఎవరు చెప్పట్లే. ఆ దాడికి కారణమైంది ఎవరు? అక్కడ కొంతమంది మహిళలు తీసుకొచ్చి మహిళలే స్వయంగా చెప్పారు కదా, జాకెట్ ఇచ్చారు, 500 రూపాయలు ఇచ్చారు, ప్లగ్ కార్డ్ పట్టుకోమన్నారు, నిరసన వ్యక్తం చేయమన్నారని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి నిరసన తెలియజేసింటే అది వేరు విషయం. కానీ వాంటెడ్గా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి వాంటెడ్గా తీసుకొచ్చి ఆ రకంగా రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తించడం వల్లే ఇదంతా జరిగింది.